హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే మీ మొబైల్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ప్లేస్టోర్లో కొత్తగా అప్డేట్ అయిన 5 యాప్స్ గురించి తెలుసుకుందాం. సో వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, సో వాటి వల్ల మనకు యూజ్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను మొట్టమొదటిగా చెప్పబోయే యాప్ పేరు ఈ యాప్ ఇన్ఫో మినీ. సో నేను ఈ యాప్స్ యొక్క ప్రతి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వాటి ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ వల్ల మనకు యూజ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా సరే ఒక చిన్న యాప్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. సో దాని క్యాచ్ పవర్ ఎంత ఉంది, మొబైల్లో ఎంత స్టోరేజ్ని అలొకేట్ చేస్తుందో మనం తెలుసుకోలేము. సో అలాంటి వాటి కోసం ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో చూడండి, నేను సింపుల్గా ఈ యాప్ని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేస్తే మనకు కొన్ని పర్మిషన్స్ అనేవి ఎనేబుల్ చేయమంటుంది. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకు డైరెక్ట్గా మనం నావిగేషన్ బార్ని ఇలాగా క్లిక్ చేస్తే చూడండి, మనకు మెమొరీ అనేది ఇంత స్పేస్ అనేది ఆక్యుపై చేసుకుందని చూపిస్తుంది, స్టోరేజ్ ఇంత ఆక్యుపై చేసింది, బ్యాటరీ అనేది ఇంత పర్సెంటేజ్లో ఉంది అని మనకు చూపిస్తుంది. సో అలాగే దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే చూడండి, మనం ఏదైనా సరే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, సో చూడండి నేను ఒక చిన్న యాప్ని ఇన్స్టాల్ చేస్తాను. సో ఇన్స్టాల్ చేస్తే చూడండి, మనకు డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు పైన చూస్తున్నారు కదా 17.9 MB అనేది ఈ యాప్ అనేది మన స్టోరేజ్లో యూజ్ చేసుకుంటుంది. సో అలాగే డేటా అనేది అంటే దాని సైజ్ వచ్చేసి 1.11 MB ఉందని చూపించింది. సో క్యాచ్ 1.09 MB అని ఉంది, అంటే దాని టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఈ యాప్ని యూజ్ చేయడం వల్ల మీకు ప్రతి యాప్ యొక్క స్టోరేజ్ పవర్ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ యాప్ వచ్చేసి ఈ రైట్ ఇన్ ఎమోజీ. సో మీకు ఈ యాప్ కూడా ప్లేస్టోర్లో దొరుకుతుంది. సో దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే చూడండి, మనం ఏదైనా సరే ఎమోజీ అనేది ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే ఎమోజీ యాప్స్ అనేవి యూజ్ చేసి వాటిలో డౌన్లోడ్ చేసి మళ్ళీ మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవాలి. సో ఇందులో మనం ఈ ఎంటర్ ఏ టెక్స్ట్ దగ్గర సరే ఏదైనా టెక్స్ట్ అనేది టైప్ చేసి జనరేట్ ఎమోజీ మీద క్లిక్ చేస్తే మనకు కాస్త స్టైలిష్గా ఈ ఫాంట్ స్టైల్ అనేది కాస్త స్టైలిష్గా మారిపోతుంది. జస్ట్ మనం కాపీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో మన ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు జస్ట్ మనం పేస్ట్ చేసేసి ఇక్కడ సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన స్టైల్స్లో మీ ఫాంట్ని ఎమోజీ లాగా మనమే టైప్ చేసి మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను తర్వాత చెప్పబోయే యాప్ పేరు ఈ డైమెట్రిక్స్ ఐకాన్ ప్యాక్. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు యూజ్ ఏంటంటే చూడండి, మీరు ఏదైనా సరే మొబైల్లో ఐకాన్స్ అనేవి కాస్త డిఫరెంట్గా సెట్ చేసుకోవాలన్నా, కొత్త లాంచర్స్ అనేవి మీ మొబైల్కి అప్లై చేసుకోవాలన్నా ఈ చిన్న యాప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో నేను సింపుల్గా ఈ యాప్ని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అనేవి ఈ యాప్ అనేది అడుగుతుంది. సో పర్మిషన్స్ అనేవి ఎనేబుల్ చేసేయండి. సో తర్వాత మీరు ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే మనకు చాలా వెరైటీస్లో అంటే మనం ప్లేస్టోర్లో మనకు కొన్ని మాత్రమే మనం సెర్చ్ చేయగలం. సో అలా కాకుండా అప్డేట్ అయిన ప్రతి లాంచర్ మనకు ఇక్కడ కనబడుతుంది. సో జస్ట్ ఇలా క్లిక్ చేసేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ప్లేస్టోర్లో ఆ యాప్ దగ్గరికి తీసుకుపోతుంది. మనకు నచ్చితే ఆ లాంచర్ అనేది మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు చేయాల్సిన పని అంటే ఏం లేదు. సో జస్ట్ మీరు అప్లై డైమెట్రిక్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ లాంచర్స్ ఓపెన్ అవుతాయి. సో లాంచర్స్లో ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూస్తున్నారు కదా మనకు చాలా వెరైటీస్లో ఇక్కడ లాంచర్ అనేది కనబడుతుంది. సో ఇందులో మీకు నచ్చిన థీమ్స్ని వాల్పేపర్స్ని మీ మొబైల్కి సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యాప్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో నేను తర్వాత చెప్పబోయే యాప్ పేరు ఈ స్టేటస్ స్టోరీ ఫర్ వాట్సాప్. సో చాలామందికి వాట్సాప్లో ఉన్న ఫొటోస్ కానివ్వండి, అంటే స్టేటస్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడం తెలియడం లేదు. సో అలాంటి వారు ఈ యాప్ని యూజ్ చేసి మీరు చాలా సింపుల్గా వాటిని డౌన్లోడ్ చేసి మీ మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ని ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. సో రీసెంట్ స్టోరీస్ మీద క్లిక్ చేస్తే మనకు మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరైతే స్టేటస్లో ఫొటోస్ అనేవి సేవ్ చేసుకుంటారో అంటే ఆ ఫొటోస్ని మనం జస్ట్ ఇలాగ ట్యాప్ చేసేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు సింపుల్గా మన గ్యాలరీలో ఆ స్టేటస్ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా స్టేటస్లో ఉన్న వీడియోస్ ఫొటోస్ అనేవి మీ మొబైల్లోకి సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత చెప్పబోయే యాప్ పేరు ఈ టెక్స్ట్ టు స్పీచ్ అనే ఈ యాప్. సో ఈ యాప్ని యూజ్ చేసి మీరు మీ నేమ్ని డీజే సాంగ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే చూడండి, ఇక్కడ నేను ఒక వర్డ్ అనేది టైప్ చేశాను. సో దాని తర్వాత మనం ఇక్కడ ప్లే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్
ఇప్పుడు This is Telugu. సో ఈ విధంగా మనకు ఒక లేడీ వాయిస్లో సౌండ్ అనేది వచ్చేస్తుంది. సో దాని తర్వాత మీరు ఇందులో సాంగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి అంటే సో డీజే సాంగ్స్ ఏదైనా సరే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ హ్యాజ్ ఆడియో ఫైల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేస్తే మీ మొబైల్స్లో ఏవైతే సాంగ్స్ ఉంటాయో సో వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకొని సో ఇందులో మీరు బ్యాక్గ్రౌండ్గా ఆ సాంగ్ని సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చాలా అంటే చాలా సింపుల్గా మీ నేమ్స్ని డీజే సాంగ్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు దీన్ని సేవ్ చేసుకోవాలనుకోండి జస్ట్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సో సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్న సాంగ్ అయితే ఉంటుందో ఆ సాంగ్ అనేది మీ మెమొరీ కార్డ్లో సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఈ 5 యాప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని షేర్ చేయండి.